ఆదిలాబాద్ పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా ప్రణాళికాబద్ధంగా పనులు చేపడతామని మున్సిపల్ ప్రత్యేక అధికారి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు ద్వారా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి పరిచయం చేసుకున్నారు. పట్టణ పరిస్థితులను కమిషనర్ రాజు అదనపు కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ సూచన మేరకు మున్సిపల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ తెలిపారు. ప్రతి పేదోడికి ప్రభుత్వ ఫలాలు అందించేలా చూస్తామని అన్నారు. వార్డుల్లో ప్రధానంగా పారిశుద్ధ్య సమస్యలు లేకుండా ప్రణాళికలు రూపొందించి దానికి అనుగుణంగా పనులు చేస్తామని అన్నారు. ఇప్పుడే మున్సిపాలిటీలో స్పెషల్ ఆఫీసర్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కలెక్టర్ గారి మార్గనిర్దేశంలో ప్రభుత్వ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అటెండ్ చేయడం జరుగుతుంది. స్టాఫ్తో ఛార్జ్ తీసుకొని జస్ట్ ఇంట్రడక్షన్ మీటింగ్, అందరు ఎవరెవరు పనిచేస్తున్నారు, ఏంటి, ఎవరెవరు ఉన్నారు అనేది ఒక ఇంట్రడక్షన్ స్టాఫ్తో ఇంటరాక్షన్ పెట్టడము. రేపటి నుంచి కలెక్టర్ గారి మార్గనిర్దేశంలో ప్రభుత్వ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ అన్నీ అటెండ్ చేస్తాము. ముఖ్యంగా శానిటేషన్, ఇందిరం మిల్లు, టౌన్ ప్లానింగ్, వీటికి ప్రయారిటైజ్ చేసి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడే మున్సిపాలిటీలో స్పెషల్ ఆఫీసర్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కలెక్టర్ గారి మార్గనిర్దేశంలో ప్రభుత్వ ప్రయారిటీ